విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోరమైన ప్రమాదం జరిగింది. 9 మంది ఇప్పటికి చనిపోయారు. ఇంకా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదము కేవలం యాక్సిడెంట్ కాదు, ఇది చాలా స్పష్టంగా స్టీల్ ప్లాంట్ పైన జరుగుతున్న కుట్ర, దాడి పరివసనంగా జరిగినటువంటిది. పైకి యాక్సిడెంట్ లాగా కనబడుతోంది, కానీ లోతుల్లోకి వెళితే ఇట్ ఈస్ ఎ పాలసీ ఇండ్యూస్డ్ యాక్సిడెంట్. అంటే విధానపరమైన చర్యల వల్ల జరిగినటువంటి ప్రమాదం. కార్మికుల అసమర్థత వల్లనే స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని పాలకులు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఏ కార్మికుల అసమర్థత వల్ల ఈ ప్రమాదం జరిగింది? ఇది యాజమాన్య అసమర్థత కాదా? ఇది ప్రభుత్వాల విధానపరమైన ప్రభావం కాదా? ఇవాళ అనేక మంది సేఫ్టీ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. నేను కూడా చాలామంది అక్కడ పనిచేస్తున్న కార్మికులతో, కార్మిక సంఘాల నేతలతో, కొంతమంది అధికారులు, రిటైర్డ్ అధికారులు, ఇలా ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడాను. సో ఈ పరిణామానికి ఈ ప్రమాదానికి కారణం ఏంటి అంటే స్థూలంగా ఒకటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. అంటే ఇది జరిగింది బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి ద్రవ రూపంలో ఉక్కు స్టీల్ మీకు స్టీల్ మెల్టింగ్ షాప్ ఎస్ఎంఎస్కి వస్తుంది. నేను స్టీల్ ప్లాంట్కు అనేకసార్లు వెళ్ళాను. బ్లాస్ట్ ఫర్నేస్తో సహా స్టీల్ ప్లాంట్ను చూసి కూడా వచ్చాను నేను. సో నేనేమి ఇంజనీర్ కాదు, కానీ కామన్ మ్యాన్గా మనకు అర్థం కావాల్సింది దీంట్లో బ్లాస్ట్ ఫర్నేస్ అంటే ఒక రకంగా అన్ని రకాల రా మెటీరియల్స్ను, కోక్ను, ఐరన్ ఓర్ను, ఇలా డోలోమైట్, ఇలా అనేక రకాల రా మెటీరియల్ని కలిపి బ్లాస్ట్ ఫర్నేస్లో ఉడకబెడతారు. సామాన్యుడి భాషలో చెప్పాలంటే ఒక కుండలో ఇవన్నీ కలిపి ఉడికిస్తారు. సో దాని నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి ద్రవ రూపంలో ఉండే స్టీల్ కాస్త స్టీల్ మెల్టింగ్ షాప్కి వస్తుంది. స్టీల్ మెల్టింగ్ షాప్లో కొన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫాలో అవుతారు. ఉదాహరణకు అడిషన్స్ ఉంటాయి అక్కడ. సో అడిషన్స్ ఏంటంటే కొన్ని ఫెరో అలాయ్స్ కలుపుతారు. సిలికాన్ మ్యాంగనీస్, అలాగే మీకు కొంత అల్యూమినియం, ఇలా ఫెరో అలాయ్స్ను కూడా కలుపుతారు. దానివల్ల అవసరమైన వాల్యూ అడిషన్ చేస్తారు. దాంతోపాటు ఇంప్యూరిటీస్ను తొలగించే ప్రక్రియ కూడా చేస్తారు. దాంతోపాటు ఇక్కడ ఏమవుతుందంటే టెంపరేచర్, ఈ ద్రవ రూపంలో ఉన్నటువంటి ఈ స్టీల్ను స్టాండర్డ్ టెంపరేచర్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ దాన్ని కాస్టింగ్ డివిజన్ అంటే అవసరమైన రూపాల్లోకి తీసుకురావాలి. దాన్ని అన్నప్పుడు దానికి కావలసినటువంటి టెంపరేచర్, స్టాండర్డైజ్డ్ టెంపరేచర్ని కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా, ఈ ప్రక్రియ అంతా దీన్నే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటారు. అంతేకాకుండా ఆ ద్రవ రూపంలో ఉన్నటువంటి స్టీల్లో ఏవైనా పూర్తిగా కలిసిపోయిందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే దీన్ని ఒక సామాన్యుడి భాషలో చెప్పాలంటే వెన్నను చిలికినట్టుగా చిలుకుతారు. దాన్ని పర్జింగ్ అంటారు. బాటం నుంచి ఈ పర్జింగ్ కూడా చేస్తారు. సో ఈ ప్రక్రియ అంతా చేస్తారు. ఎక్కడ గడ్డలు కట్టి ఉండొచ్చు, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని. సో అదంతా అయినాక ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్లో పూర్తయ్యాక మీకు కాస్టింగ్ డివిజన్లోకి వస్తుంది. కంటిన్యూయింగ్ కాస్టింగ్ డివిజన్, సిసిడి అంటారు. సో ఈ ప్రమాదము ఇప్పుడు ఇక్కడ జరిగింది. ఈ ప్రమాదము జరిగిన దానికి కారణాలు ఏంటంటే దీన్ని ఒక రకంగా బకెట్ల రూపంలో అనుకోండి. మనకు సామాన్యుడి భాషలో చెప్పాలంటే లాడిల్స్ అంటారు, కానీ బకెట్ రూపంలో ఉన్నది కాస్త ఇది స్పిల్ ఓవర్ అయిపోయి అందులోపల పేలుడు జరిగిందా, మరి ఏం జరిగిందో మీకు ఇన్వెస్టిగేషన్లో తేలాలి. అక్కడ నుంచి స్పిల్ ఓవర్ అయిపోయి ఆ ద్రవ రూపంలో ఉన్నటువంటి స్టీల్ కాస్త అక్కడే ఫ్లోర్ పైన పనిచేస్తున్న కార్మికుల పైన పడి వారు గుర్తించలేనంత స్థాయిలో కలిపోయారు. సో ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అంటే ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ను ఫాలో కావడంలో లోపాల వల్ల జరిగి ఉండవచ్చు అని. ఉదాహరణకు ఆ పర్జింగ్ సరిగా జరగకపోవచ్చు,
లేదు, ఎందుకంటే అక్కడ ఇవాళ అవసరమైన ఎక్విప్మెంట్ కూడా మెయింటెనెన్స్ సరిగా లేదు. చాలా ఓల్డ్ ఎక్విప్మెంట్ ఉంది, మీరు ఆధునీకరించడం లేదు ఎన్ని రోజుల నుంచి మొత్తుకున్నా. సో మీకు ఆఖరికి ఆ పర్జింగ్ పైపులు కానుంచి మొదలుకొని అన్నిట్లో కూడా చాలా ఓల్డ్ మిషనరీతో పనిచేస్తున్నారు. సో దీని వల్ల జరిగినటువంటిది మొదటి కారణంగా కార్మికులు సేఫ్టీ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. రెండవది, ఇందులో క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్స్పై కూడా మీకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మీకు ఈ ఫెరోలాయిస్లో కావచ్చు, ఇతరత్ర కూడా కావచ్చు, ఆ రా మెటీరియల్స్లో ఉండే క్వాలిటీపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల కాలంలో. మూడవది ఏంటంటే దీన్ని మ్యాన్ పవర్, ఎందుకంటే ఇది ఆటోమేషన్తో కూడిన దాన్ని పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో కాస్ట్ కటింగ్లో భాగంగా మ్యాన్ పవర్ను గణనీయంగా తగ్గించారు. మీకు ఉదాహరణకు ఒక మే నెలలోనే 199 ఉద్యోగులు రిటైర్ అయితే ఒక్కరు కూడా రిక్రూట్మెంట్ లేదు. మీకు 3.2 మిలియన్ టన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు 7 మిలియన్ టన్స్ పైన అఫీషియల్ కెపాసిటీ, కానీ అరౌండ్ 6.3 మిలియన్ టన్స్ ఉత్పత్తి అవుతుంది. సో 3.2 నుంచి డబుల్ అయింది ఉత్పత్తి, కానీ ఎంప్లాయీస్ సగానికి సగం తగ్గిపోయారు. సో ఎంప్లాయీస్ ప్రొడక్షన్ డబుల్ అయినప్పుడు కనీసం ఎంప్లాయీ డబుల్ కావాలి లెక్క ప్రకారం. డబుల్ కావడం కాదు, సేమ్ లెవెల్లో కూడా ఉండకుండా సగానికి సగం తగ్గించారు. అనేక ఆపరేషన్స్ను ప్రైవేట్ కాంట్రాక్ట్లకు ఇప్పించారు. అంటే హైలీ స్కిల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ పవర్ రిటైర్ అవుతున్నారు. వారు రిటైర్ కాకముందు సాధారణంగా ఇలాంటి ఫ్యాక్టరీలో ఏం చేస్తుంటారంటే సీనియర్ ఉద్యోగులు ఉన్నప్పుడే జూనియర్ ఉద్యోగులు జాయిన్ అవుతుంటారు. ఈ సీనియర్ల దగ్గర వారు శిక్షణ పొందుతూ ఉంటారు. సో సీనియర్ ఉద్యోగులు రిటైర్ అయ్యే సమయానికి ఈ జూనియర్స్ కాస్త అనుభవం తెచ్చుకొని సీనియర్గా మారుతారు. కానీ చాలా కాలంగా రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల అనుభవం కలిగిన సాంకేతిక నిపుణులు, టెక్నికల్ మ్యాన్ పవర్ రిటైర్ అయిపోయారు, కాంట్రాక్టర్లకు అప్పచెప్పారు, అనుభవం లేని వారితో పనులు చేయించుకుంటున్నారు. వీటి ఫలితంగా కూడా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు. ఇవన్నీ కూడా ఇప్పటికైతే వివిధ నిపుణులు, కార్మికులు, కార్మిక సంఘాల నేతలు, దశాబ్దాలుగా కార్మికుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న వారు ఇచ్చిన సమాచారం ఫైనల్గా ప్రభుత్వం నియమించినటువంటి విచారణ కమిటీ దీనికి రీజన్స్ను తేల్చాలి. సో అప్పటిదాకా మనం అది ఏ 2 నెలలు పడుతుందో 3 నెలలు పడుతుందో సో అప్పటిదాకా మనం విశ్లేషించకుండా ఉండలేం కనుక ఈ అనుభవజ్ఞులు చెప్పినటువంటి అంశాల ఆధారంగా కారణాలు విశ్లేషిస్తున్నాడు. మీడియాలో కూడా అన్ని పత్రికల్లో కూడా అనేక మంది నిపుణులు కోట్ చేస్తూ మీకు డీటెయిల్గా వార్తా కథనాలు కూడా వచ్చాయి. హిందూ లాంటి పత్రికలు ఎక్స్పర్ట్స్ను ఇంటర్వ్యూ చేస్తూ క్వశ్చన్లు వచ్చాయి. ఈనాడు పత్రికలు ఏకంగా సంపాదకీయమే రాశారు, మీరు చదవండి. అసలు ఇందులో కారణాలు ఏంటి, లోతుపాతుల్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. ఇలాంటి కాంప్లెక్స్ ఆపరేషన్స్ ఉండేటువంటి స్టీల్ ప్లాంట్లో యాక్సిడెంట్లకు అనేక కారణాలు ఉండవచ్చు కూడా. మీరు ఉదాహరణకు లాడిల్ బ్రేక్ డౌన్ వల్ల యాక్సిడెంట్ జరగచ్చు. లాడిల్ అంటే నేను ఇంతకుముందు చెప్పానే, సామాన్య భాషలో అర్థం కావాలంటే ఆ ద్రవ రూపంలో ఉండే స్టీల్, మోల్టెన్ స్టీల్ను కలిగి ఉన్నటువంటి ఒక బకెట్ల లాంటివి. సో వీటిని కాస్టింగ్ డివిజన్లోకి, అంటే మీకు అవసరమైన షేప్స్లోకి తీసుకెళ్ళటానికి ఇందులో సప్లై అవుతూ ఉంటాయి. సో ఆ మోల్టన్ స్టీల్ అంటే ఆ ద్రవ రూపంలో ఉన్న స్టీల్ 1600 సెంటీగ్రేడ్స్ ఉంటుంది. మీరు ఊహించవచ్చు ఎంత వేడియో. సో భయంకరమైన వేడి ఉంటుంది కనుక ఆ వేడిని తట్టుకోవటానికి ఆ లాడిల్స్ లైనింగ్ ఉంటుంది. అంటే దాని చుట్టూ దాని లైనింగ్ అంటే దాన్ని కవర్ చేసేదిగా మీకు హైలీ హీట్ రెసిస్టెంట్ బ్రిక్స్తో ఉంటుంది. సో ఈ లైనింగ్ను అంటే అవుటర్ లేయర్గా ఉన్నదాన్ని ఏదైనా పలచబడిన దాంట్లో క్రాక్స్ వచ్చినా ఈ అత్యంత వేడితో కూడిన ఈ మోల్టెన్ ద్రవరూపంలో ఉన్న స్టీల్ లాడెల్ను బ్రేక్ చేసుకొని బయటికి స్పిల్ ఓవర్ అయ్యే అవకాశం ఉంటుంది. 2013లో
ఒరిస్సాలోని భూషణ్ స్టీల్లో యాక్సిడెంట్కు ఇదొక కారణం. ఇప్పుడు విశాఖ స్టీల్లో కూడా ఇలాంటి కారణాలు ఉన్నాయో మనకు విచారణలో తేలాలి. కానీ పాసిబుల్ రీజన్స్లో ఒక రీజన్గా చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ప్రైవేటీకరించడానికి గత కొంతకాలంగా జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా పెద్ద ఎత్తున మ్యాన్ పవర్ను కుదిస్తున్నారు. ఇది నేను చెప్పడం కాదు, ఈనాడు సంపాదకీయంలో రాశారు. చూడండి మీరు, కార్మికుల సంఖ్యను కుదించడంపై చూపిన శ్రద్ధ నిర్వహణను మెరుగుపరచడంపై చూపి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. ఈ గణాంకాలు కూడా కార్మికులను ఎంతమందిని తగ్గించారో ఈనాడు సంపాదకీయంలోనే ఇచ్చారు. అలాంటి వాళ్ళు చెప్పితే మళ్ళీ అనేక ప్రశ్నలు వేస్తారు. 3.2 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ ఉన్న రోజుల్లో 18,200 పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. ఇప్పుడు 6.3 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ డబుల్ అయింది. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఉద్యోగులేమో 8,800కు తగ్గారు. సో ఈ ఫిగర్స్ కూడా ఆ ప్రొడక్షన్తో పోల్చి చెప్పలేదు ఈనాడులో, కానీ సేమ్ నేను చెప్పిన ఉద్యోగుల సంఖ్య 18,000 నుంచి 8,800 తగ్గించారని ఈనాడు ఎడిటోరియల్లో పేర్కొన్నారు. మీకు 6,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇటీవల తొలగించారు. నైపుణ్యం కలిగిన ఉద్యోగులు చేసే పనులను అవగాహన లేని వారితో చేయించుకుంటున్నారు అంటూ ఈనాడు ఎడిటోరియల్ కూడా ధృవీకరించింది. సో ఇదంతా ఎవరి కోసం జరుగుతోంది? సో దీన్ని మ్యాన్ పవర్ను పూర్తిగా తగ్గించి మీరు స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ వారికి అప్పజెప్పే ఎత్తుగడలో భాగంగా జరుగుతోంది. ద హిందూ పత్రిక రాసింది కాస్ట్ కటింగ్ ఎక్సర్సైజెస్ అని. సో ఎవరి కొరకు ఈ కాస్ట్ కటింగ్? అందువల్ల ఈ ప్రమాదము ఏదో అనుకోకుండా జరిగింది. ఇట్ ఈజ్ నాట్ యాక్సిడెంటల్, ఇట్ ఈస్ ఎ పాలసీ ఇండ్యూస్డ్ యాక్సిడెంట్. విధానాల ప్రేరేపిత ప్రమాదము అని నేను అనటానికి కారణం అది. సో ఈ సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించకపోవడం, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్, పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ఉన్న ఆసక్తి ప్రభుత్వాలకు ఇండస్ట్రియల్ సేఫ్టీని ఎన్ష్యూర్ చేయడంలో మాత్రం ఉండడం లేదు. మీకు ఇన్స్పెక్షన్ రాజ్ పోయింది, కానీ ఇన్స్పెక్షన్ల అవసరం ఉన్న చోట కూడా లేవు. సో ఈవెన్ ఇన్స్పెక్ట్ చేయాల్సినటువంటి ప్రభుత్వ సిబ్బంది కుదించేస్తున్నారు. మెయింటెనెన్స్ లేదు, సర్వేలెన్స్ లేదు, సేఫ్టీ ఆడిట్ లేదు. సో రకరకాల 2012లోనే ఇదే స్టీల్ మెల్టింగ్ షాప్లో విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో 19 మంది కార్మికులు చనిపోయారు. 2012 తర్వాత జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇది. చిన్న చిన్న ప్రమాదాలు జరగచ్చు, కానీ మరి ఆ 2012లో జరిగిన ప్రమాదం నుంచి ఏమీ నేర్చుకున్నట్టు మరి? సో ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. నేను మొదట్లో చెప్పినట్లు ఈ ద్రవ రూపంలో ఉన్నటువంటి స్టీల్ను ఫెర్రో అలాయిస్తో కలుపుతారు. ఈ కొన్ని రకాల ఫెర్రో అలాయిస్తో దాన్ని మిక్స్ చేస్తారు. ఈ ప్రాసెస్లో కూడా వాడే రా మెటీరియల్స్ కూడా సరైన నాణ్యత లేనప్పుడు అన్కంట్రోల్డ్ కెమికల్ రియాక్షన్ దాంట్లో జరిగే అవకాశం ఉంది ఆ లిక్విడ్ స్టీల్లో అని అనుభవం ఉన్నటువంటి ఉద్యోగులు చెప్తున్నారు. ఇంకా ఆశ్చర్యం వేస్తే మనకు ఇప్పుడు ఆ బకెట్ రూపం ఆ బకెట్ లాంటి దాంట్లో లాడెల్లో ఈ మెల్టింగ్ అయిన కండిషన్ ద్రవ రూపంలో ఉన్న స్టీల్ వస్తుంది. ఆ కంటిన్యూస్ కాస్టింగ్ డివిజన్కు సిసిడికి ఆ ద్రవ రూపంలో ఉన్నటువంటి స్టీల్ను కలిగి ఉన్నటువంటి లాడిల్కు పైన మ్యాండేటరీ సేఫ్టీ కవర్ కూడా లేదట. ఎంత అన్యాయం చూడండి. అంటే కాస్ట్ కటింగ్ ఏ స్థాయిలో చేసి, మ్యాన్ పవర్లో కాస్ట్ కటింగే కాదు, మీకు ప్రోటోకాల్స్ ఫాలో కావడంలో కూడా కాస్ట్ కటింగ్. సో ఆ మ్యాండేటరీ సేఫ్టీ కవర్ ఉంటే ఇంత ఎక్కువ దూరము ఆ ద్రవ రూపంలో ఉండే ఉక్కు స్పిల్ ఓవర్ అయ్యేది కాదు, ప్రమాదం ఈ స్థాయిలో జరిగేది కాదు, ఇన్ని ప్రాణాలు పోయేది కాదు. మనం ఒక సాధారణమైన వేడి పదార్థాన్ని తీసుకెళ్ళేటప్పుడే చాలా జాగ్రత్తలు ఉంటాం. సో అలాంటప్పుడు కనీసం కవర్ అన్నా ఉండాలి, మ్యాండేటరీ సేఫ్టీ కవర్ అనేది కూడా ఎందుకు ఆలోచించరు? అంటే అంతగా సేఫ్టీని కాంప్రమైజ్ చేయాలా? సో ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో జరిగిన
దీన్ని నెగ్లిజెన్స్ అనలేము, ఇది నిర్లక్ష్యం కాదు, ఇది పాలసీస్ వల్ల వచ్చినటువంటి సమస్య. అంటే ఎటు తిరిగి స్టీల్ ప్లాంట్ను క్రిపిల్ చేయాలి అన్న ప్రభుత్వాల ప్రయత్నం వల్ల జరిగినటువంటి ప్రమాదం ఇది. 2021 బిగినింగ్లో కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను 100% ప్రైవేటీకరిస్తామని స్ట్రాటజిక్ డైవెస్ట్మెంట్ ప్లాన్ ప్రకటించింది. అప్పటి నుంచి స్టీల్ ప్లాంట్కు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఆఖరికి ముడి పదార్థాలు కూడా ముందుగా కొనుక్కోలేని దుస్థితికి నెట్టివేయబడ్డది. సో అలాంటి కండిషన్స్లో అంటే ఆ స్టీల్ ప్లాంట్ను ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పెట్టడం వల్ల వచ్చిన పరిస్థితులు ఏంటి, సేఫ్టీ ప్రోటోకాల్స్ను కాంప్రమైజ్ చేశారు. ఎక్కడికక్కడ సేఫ్టీ ప్రోటోకాల్స్ కాంప్రమైజ్. నేను ఇంతకుముందు చెప్పినట్లు లాడిల్కి ఉండే మ్యాండేటరీ సేఫ్టీ కవర్ కూడా లేదు. అలాగే రెండోది ఏం చేశారు, అవుట్డేటెడ్ మిషనరీ, ఎక్కడైనా కాలం చెల్లిన మిషనరీ ఉంటే ఈ పొదుపు చర్యల పేరిట వాటితోనే పని నడిపించారు. మూడవది ఏం చేస్తారంటే మెయింటెనెన్స్ సైకిల్స్ ఉంటాయి. అంటే మీరు ప్రతి ఎక్విప్మెంట్ను, అందులో కూడా చాలా కాంప్లెక్స్ ఆపరేషన్స్ కనుక ఎక్విప్మెంట్లకు ఖచ్చితంగా పీరియాడిక్ మెయింటెనెన్స్ ఉండాలి. సో ఆ మెయింటెనెన్స్ను కూడా సరిగా చేయలేదు. నాలుగవది ఏం చేశారు అంటే మీకు ఇన్ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ను హాజర్డస్ అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్లేసెస్లో కూడా అనుభవం లేని కార్మికులతో పనులు చేయించుకున్నారు. ఎందుకంటే అనుభవం ఉన్న సీనియర్ కార్మికులేమో రిటైర్ అయ్యారు, కొత్త వారు రిక్రూట్మెంట్ లేదు. ఇదంతా కూడా మీకు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలి అనే నిర్ణయం తర్వాత గత 5 ఏళ్ళుగా స్టీల్ ప్లాంట్ను ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేయడం వల్ల ఏర్పడిన పర్యవసనాలు. వీటి వల్ల ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి అర్థం కావాలంటే మీకు సింపుల్గా ఒక ఉదాహరణ చెప్తాను. మీకు ఒక కారు ఉంది, మీ కారును రెగ్యులర్గా మీరు సర్వీసింగ్కి ఇస్తారు. ఆ సర్వీసింగ్ అప్పుడు అన్నీ చూసి ఏదైనా చెడిపోయేది, ఆగిపోయే ప్రమాదం ఉంది అంటే ముందుగా మీకు ఈ పరికరం ఈ కాంపోనెంట్ మారిస్తే బెటర్ అని చెప్తారు. వీల్ అలైన్మెంట్ చేస్తారు. అలాగే మీకు ఆయిల్స్ ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేస్తారు. ఇదంతా చేస్తారు. మీరు పొదుపు చర్యల్లో భాగంగా అంటే కారు పైన నేను ఎక్కువ ఖర్చు పెట్టదలుచుకోలేదు అని సమయానికి సర్వీసింగ్ ఇవ్వరు, మెయింటెనెన్స్ ఉండదు, ఏదైనా దెబ్బతిన్న పరికరాలను మార్చరు, పాత వాటితోనే అరిగిపోయిన వాటితోనే నడుపుతూ ఉంటారు. మీకు అనుభవం కలిగిన డ్రైవర్ అయితే ఎక్కువ జీతం ఇవ్వాలని అనుభవం లేని డ్రైవర్ని పెట్టుకుంటారు. ఏం జరుగుతుంది? కారు ప్రమాదానికి గురి కాదా? కారు విషయంలోనే ఇలా పొదుపు చర్యల పేరిట చేసే కాస్ట్ కటింగ్ చేస్తే ప్రమాదం ఉంటుంది. ఇది మన అందరి అనుభవం కదా, కారో బండో ఏదైనా కానివ్వండి. సో అలాంటిది అయినప్పుడు ఆటోమేటిక్గా ఇంత పెద్ద పెద్ద స్టీల్ ప్లాంట్ లాంటి అత్యంత కాంప్లెక్స్ ఆపరేషన్స్లో కాస్ట్ కటింగ్ పేరిట చేసే నిర్లక్ష్యాలు, కాంప్రమైజెస్ వల్ల ఇలా అన్నం పుణ్యం ఎరుగని ఆ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు కదా.